కెనింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ టెస్ట్ కాస్త రసవత్తరంగా మారింది. అంతేకాదు ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఇక ఇంగ్లాండ్ ఓపెనర్లు అయితే ధాటిగా ఆడుతూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ముఖ్యంగా రెండో రోజు కొన్ని హీట్ ఎక్కే సందర్భాలు నమోదయ్యాయి. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ భారత్ కి చాలా కీలకమైన మ్యాచ్. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిందే. ఒకవేళ ఓడినా లేదా డ్రా చేసుకున్నా సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 224 పరుగులకు ఆల్అౌట్ కాగా ఇంగ్లాండ్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. కేవలం 14 ఓవర్లలోనే 100 పరుగులు చేశారు ఇంగ్లాండ్ ఓపెనర్లు. ఆ తర్వాత సిరాజ్, ప్రసిద్ధ్ చెలరేగడంతో 247 పరుగులకు ఆల్అౌట్ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో ప్రసిద్ధ్, జో రూట్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రసిద్ధ్ బౌలింగ్ బౌండరీ బాదిన రూట్ కోపంతో ఊగిపోయాడు. ఆ వెంటనే అంపైర్ తో కూడా డిస్కషన్ చేశాడు. ఇక హిట్టింగ్ తో విరుచుకుపడిన డకెట్ ఆకాష్ దీప్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో పెవిలియన్ కు వెళ్తున్న డకెట్ భుజంపై చెయ్యి వేసి అవుట్ చేశాను చూసావా అన్నట్టు మాట్లాడాడు. ఆ తర్వాత అంపైర్ ధర్మసేన ఆకాష్ దీప్ తో ఇలా చేయడం సరికాదంటూ చెప్పాడు. ఇలా ఈ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు హీట్ ఎక్కింది.